యేసుక్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనము. పరలోక తండ్రి, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమునకు పశ్చాత్తాపపడుచున్నాను. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తమును నా పాపముల పరిహారార్థంగా మీకు సమర్పిస్తున్నాము. దయతో నన్ను మన్నించండి. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించి నీ పరిశుద్ధ రక్తములో కడిగి శుద్ధి చేయండి. పాపము నుండి, శాపము నుండి, అంధకార శక్తుల నుండి, రోగముల నుండి నాకు విడుదలనివ్వండి. అబ్రహాము దీవెనలోనికి నన్ను నడిపించండి. నా ప్రాణాత్మ శరీరములపై యేసు రక్తపు ముద్రను వేయండి. నీ రక్తకోటలో నన్ను దాచుకొనండి. నీ ఆత్మతో నన్ను అభిషేకించి నీ సేవలో మమ్ము వాడుకొనండి. నా ప్రభుడవు, నా రక్షకుడవు నీవే అని నా హృదయంలో విశ్వసించి నా నోటితో ఒప్పుకొనుచున్నాను. పరలోక తండ్రి, యేసు రక్తము ద్వారా వచ్చు ఆశీర్వాదములన్నింటినీ నేను పొందుకున్నానని యేసు నామములో నేను నమ్ముచున్నాను. ఆమెన్. కరుణామయుడవైన యేసు తన రక్త కోటలో మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను భద్రముగా కాచి కాపాడునుగాక. ఆమెన్.